హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ చికెన్ నగెట్స్. పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా చికెన్ని, ముఖ్యంగా బోన్లెస్ చికెన్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకొని, దీనికి కావాల్సిన స్పైసెస్ ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి తీసుకోవాలి. బ్రెడ్స్ని కొంచెం మిక్సీలో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొంచెం అంత కరివేపాకు, కొంచెం అంత కొత్తిమీర తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. చికెన్ని కూడా మిక్సీలో వేసి బరకగా కొట్టుకోవాలి. దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి చికెన్లో స్పైసెస్ అన్నీ వేసేసి వీటన్నిటిని కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. లేదు పిల్లలు ఇష్టం లేదన్నారంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ అంత బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసి, చికెన్లో ఏదైనా వాటర్ వచ్చి ఉంటుంది కదండి, ఇలా బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల ఆ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇలా 5 మినిట్స్ అంతా చికెన్ని బాగా కలుపుకొని దీన్ని పక్కన, అలాగే దీనికి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఒక 15 మినిట్స్, కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ చేసి పెట్టండి. ఎందుకంటే చికెన్కి స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయి, తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుంది. ఇలా 15 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్లో లేదా మనకు నచ్చిన షేప్లో అన్నీ ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక గుడ్డును తీసుకొని దాన్ని కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ అంతా మనకు కావాల్సిన షేప్లో బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకొని, చికెన్ని ముందుగా ఎగ్లో బాగా డిప్ చేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి 1 by 1 అన్న ఆయిల్ బాగా హీట్ చేసి వేసుకోవచ్చు. లేదు అన్నీ ఒకేసారి బ్రెడ్ క్రమ్స్లో బాగా డిప్ చేసి పక్కన పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత అయినా కానీ దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయొచ్చండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే, హై ఫ్లేమ్లో కాకుండా కుదిరితే సిమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఫ్రైలో లేదా మీడియం ఫ్లేమ్లో హీట్ కుక్ చేయటం వల్ల అది లోపలంతా కూడా చికెన్ పచ్చివాసన లేకుండా బాగా రోస్ట్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే బ్రెడ్ క్రమ్స్ మాడిపోయి లోపల చికెన్ వేగదండి. ఇలా సింపుల్గా టేస్టీగా చికెన్ నగెట్స్ చాలా తొందరగా తయారు చేసేయచ్చు. పిల్లలు వాటిని బాగా ఇష్టంగా కూడా తింటారు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video.